నమస్తే అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు మహా ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఈరోజు హార్వెస్ట్ చేద్దామండి. తోటలో మన మిద్దె తోటలో ఏమేమి ఉన్నాయో చూసి హార్వెస్ట్ చేద్దాము. కొన్ని టమాటాలు అవి కొద్దామండి. చూడండి, పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో, చాలా బాగా పూసాయండి. చామంతులు, నీలకొరింత పూలు, కరివేరు పూలు ఇవన్నీ కూడా చాలా బాగా పూసినాయండి. చాలా అందంగా కూడా ఉంది. చాలా ఈ పువ్వులు చేసి చాలా సంతోషం అనిపిస్తుందండి, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా మొక్కలు వేయొచ్చండి. ఇంకా పూల మొక్కలు ఇప్పుడు సీజన్ కదా, శీతాకాలం మనకి పువ్వులు బాగా పోస్తాయి. నేను కొన్ని ఇవే వేసానండి, ఎక్కువ పెట్టలేదు. నాకు టబ్స్ అవి సరిపోక నేను వేయలేదు. వేసిన మట్టికి చాలా బాగా పూసాయి, ఇంకా పోస్తాయిలేండి. ఉన్నాయండి చెమ్మకాయలను, ఇవి కోద్దాము. చూడండి ఎంత సైజు వచ్చిందో, టమాటా పండు ఎంత బాగా వచ్చింది చూడండి. ఈ చెమ్మకాయలు కూడా కోసేద్దామండి. ఇంకా కొంచెం ఎదుగుతాయేమండి, ఈ రెండు కోస్తాం. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. టమాటాల్లో చాలా రకాలండి, కొన్ని ఏమో కోలగా ఉంటున్నాయి, కొన్ని రౌండ్గా ఉంటున్నాయి. ఇవాళ పెద్దది తెచ్చానండి బేస్ని. మన కూరలు అయితే ఎన్ని వస్తాయో తెలియదు, కానీ నేనైతే పెద్దది తెచ్చాను చూడండి. ఇంకా ఉన్నాయని చూద్దాం. అక్కడ బెండకాయ కూడా ఉంది, చూద్దాం. ఇది కొంచెం లేతదే అయినా వస్తుంది. మనం కూరగాయలు కోసి 4 days అవుతుందేమో అండి. బెండకాయలు ఉన్నాయండి, అవి కూడా కోస్తున్నాను. బెండకాయలు కొన్ని కాయలు ముదిరిపోతున్నాయండి, ఒక్కరోజు మనం కొయ్యకుండా ఉంటే ముదిరిపోతున్నాయి. పాలకూర ఉందండి, లాస్ట్లోకి వద్దాం. ముందుకు వస్తే ఆకుకూరలు వడిలిపోతాయి. కూరలు ఏమన్నా ఉన్నాయేమో చూసి అవి కోసిన తర్వాత లాస్ట్కి వద్దాం. ఇక్కడ 2 బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కొద్దాం. ఇవి కూడా చిన్నవే అయినా కానీ వస్తున్నాను. ఇక్కడ చూడండి మలబరి మనకి ఎలా వచ్చిందో. ఇదండి ఫ్రూట్. ఈ మొక్క వేసింది కానీ చాలా వెయిట్ చేస్తున్నాం కాయల కోసం, ఫ్రూట్స్ కోసం. వస్తుందండి, మొత్తం చెట్టు నుండి వచ్చేస్తుంది. మనం ఆకులు కట్ చేసి, ఆకులన్నీ కట్ చేసేసి, కొమ్మలు కట్ చేసి ఆకులన్నీ దూసేస్తే మొత్తం చెట్టు నిండా పువ్వు వచ్చేస్తాయి. మనం ఏం పోషకాలు ఇచ్చినా ఏం చేసినా నిలబట్టలేదు. ఇలా 1, 2 నిలబడుతుంది. ఇప్పుడైతే నేను కొమ్మలు కట్ చేయకపోయినా ఇది వచ్చిందండి, ఈ ఫ్రూట్ అయితే వచ్చింది. రేపటికైతే ముగ్గుతుందేమండి. ఈ మొక్కని ఫ్రూటింగ్ రావట్లేదు, 2 సంవత్సరాలు అవుతుందండి ఈ మొక్క వేసి. కాయలు అయితే రావట్లేదు. ఇంకా చెట్టు ముద్దున్న కాయలు నిలబడట్లేదు, తీసేద్దామా అనుకుంటున్నానండి. అనేటప్పటికి ఇలా 1, 2 చిన్నగా ఇవి వస్తున్నాయి. చెట్టు అయితే ఫుల్ పూసేద్దండి, కాయలు అయితే నిలబడట్లేదు. ఇంకా ఇలా వస్తుంది కదా అని మళ్ళీ కాసేదే అయితే ఈ చెట్టు కాయిన చెట్లు అంటున్నారు కదా, అందుకని ఇలా కాయిన చెట్టు అయితే ఇలా కూడా ఒక కాయ కూడా రాదు కదండి, అందుకని వెయిట్ చేస్తున్నాను కాయల కోసం, దీనికోసం. ఇది చూడండి వాళ్ళకి ఎంత బాగా వచ్చిందో, వస్తున్నాను. ఇలా అంటే తెగిపోతున్నాను. ఇదిగండి ఎంత బాగుందో. ఇదిగోండి బెండకాయ ఉంది అక్కడ, ఇదిగోండి వాళ్ళు ఇంకా ఉన్నాయి. ఇంకా మనకి ఇలా బెండకాయలు బాగానే వస్తున్నాయండి, కానీ ఆకులు లేవు కానీ కాయలు వస్తున్నాయి. కొన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేద్దాం. పచ్చిమిరపకాయ చెట్టుకి పేర్లా పట్టిందండి, ఇంకేమీ నేను ఏం చేయలేదు. చీమలు చూడండి, బెదురు చీమలు లాంటి నల్ల చీమలు వస్తున్నాయి, అవి వాటిని తింటున్నాయండి చేయడమే. ఇంకా వాటి కోసం వదిలేసాను నేను, ఇంకేం చేయలేదు. అవి క్లీన్ చేస్తాయి కదా అని. కాపు అయితే ఆగిపోయిందండి అలా ఉండడం వల్ల. చాలా వరకు తగ్గింది, మనం ఇంకా ఎక్కువ ఉందండి. చీమల మట్టికి బాగా చేస్తున్నాయండి మనకి, అవి కూడా హెల్ప్ చేస్తున్నాయి. మనం ఏమీ కొట్టకండి. ఇటువంటి ఇలా వచ్చినాయి వాటికి చీమలు చూడండి, ఇవన్నీ చీమలు.
ఇదండి పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి. కొన్ని కాయలు కొద్దామండి ముదిరికాయలల్లా. కొమ్మ వచ్చేసి ఈ పచ్చిమిరపకాయ చాలా అలసమండి కొమ్మలు. మనం ఇలా ముట్టుకునేటప్పటికి అలా ఇరిగిపోతూ ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, పండిపోతున్నాయి కూడా. ముద్దుకాయలు కొద్దాము. ఇవి చూడండి ఎంత బాగా పూసాయో, రోజ్మెరీ ఫ్లవర్స్. ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. మెంతికూర చూడండి, మనం జల్లింది ఒక మెంతి గింజ ఏదో పడి ఉందండి దీంట్లో. ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. కాయలు కూడా కాస్తున్నాయి. ఇదిగోండి మెంతికాయలు. మెంతులు అవుతాయండి బాగా ముదిరితే. ఇదంతా మెంతి చెట్టు. ఇదేమో ధనియాలు అండి. కొత్తిమీర చెట్టు ఇది పెద్దగా అవుతుంది. ఇది కూడా ఈ మొల్ల అంటూ వేసాము. ఇది ఎదగట్లేదు, ఇవి ఎదుగుతున్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కొద్దామండి. చాలా బాగుంది కదండి మెంతి మొక్క, అందంగా ఉంది. బయటగా పోస్తుందండి పువ్వు. ఇదిగోండి తెల్ల పువ్వు. ఇవి చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా ముదరాలేమో అనుకుంటే ముగ్గుతున్నాయండి. కలర్ వచ్చేస్తుంది. ఈ చెట్టు బాగా కాస్తుంది, ఎప్పుడు కాయలు ఉంటాయి. ఈ కాయలు అయ్యేటప్పటికి మళ్ళీ పూత రెడీగా ఉంటుంది. ఈ చెట్టు కూడా పండిపోయింది కాయలు. రెండే ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు పూత రావాలి. కొత్తగా పూత వచ్చి కాయలు తేవాలి. కాయలు బాగుంటున్నాయండి. ఈ విత్తనం అయితే చాలా బాగా కాస్తుంది, బాగుంటున్నాయి. చెట్టు కూడా గమ్మని పాడవట్లేదండి. పచ్చిమిరపకాయలు ఉన్నాయండి కొన్ని. పెద్ద కాయలు అన్ని పెద్ద అయినవి కొద్దాము. ముదిరికాయలు కొద్దాము. ఇంకా ఉన్నాయి, భలే కాస్తుందండి. ఇంకా ఈ చెట్టు కూడా. బజ్జీలు కూడా చాలా బాగుంటుందండి మిరపకాయ బజ్జీలు. మేము వేసుకుంటాం. కొద్ది మనకు కాస్తున్నాయి పెద్దకాయలు. ఈ కాయలు మజ్జిగలో వేసుకున్నా కానీ బాగుంటాయండి. నేను వేద్దాం మర్చిపోయి వాడేస్తున్నాను. ఈ కొన్ని కాయలు అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ కోసిన కాయలు అవి ఇవి కలిపి వద్దాం అనుకుంటున్నాను అండి. ఈ లోపల ఇవి మర్చిపోయి నేను వంటల్లో కూరలో వాటిలో వేసేస్తున్నాను. మళ్ళీ తర్వాత అనుకుంటున్నాను, మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ వేద్దామని. ఇలా అయిపోతుంది అండి. చిన్న చిన్న వంకాయలే కొద్దాం. అవి కూడా కొంచెం ఎదగొచ్చామండి, నేను కోసేస్తున్నాను. లేతగా ఉంటే బాగుంటాయి కదా. చల్లాను నేను పొద్దుటని మంచు టైంలో చల్లితే పట్టు ఉంటుంది కదండి. పొద్దుటే వచ్చి చల్లాను. కొన్ని చిరుగాయలు ఉన్నాయి చేద్దామండి. బూడిదైతే రాలిపోద్దామండి. కొన్ని ఉన్నాయి కోసేసి పైన ఏమన్నా ఉన్నాయేమో చల్లుతాం. పండగకి వస్తాయేమో అనుకున్నాను కదండి. ముందే మనకి తేనె బాగా పట్టేసిందండి. తేనె మట్టికి చాలా ఎక్కువ పట్టేసింది. బూడిద రెడ్డి చాలా చల్లేదు. వెళ్ళాం కదా, కనిపించకూడదండి, తెలుపుగా పట్టేసింది. ఉండమనుకుంటున్నానండి. ఆ రోజు వీడియో చేసినప్పుడు కోసాం కదా, మళ్ళీ ఒకరోజు మధ్యలో ఆగి మళ్ళీ కోసామండి. కోసి అవి ఇవి కలిపి కూర వండుకున్నాం మేము. ఆకుల్లో కనిపించవండి, మనం బాగా నెతుక్కోవాలి. గెల్ల పైకున్న గెల్ల అయితే
తొందరగా కనిపిస్తాయి. లోపలికి ఉన్నవి కనపడవు. నేను పీటెక్కానండి, పైన ఉన్నాయి కొద్దామని. పైన ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కొద్దాము. మనం ఎప్పుడు కూడా 4 డేస్ కూడా ఏవో కూరగాయలు వస్తూనే ఉంటున్నాయండి. చిక్కుడుకాయలు ఏవో ఒకటి వస్తూనే ఉంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చెప్పండి, ఎంకరేజ్ చేయండి వీడియోని. మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి, మళ్ళీ ఇంకా బాగా మొక్కలు పెంచాలనే ఆశ కూడా మాలో కలుగుతుందండి. తప్పకుండా మీరు ఎవరైనా మిద్దె తోటలు స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా చేయండి. మనం ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిదే, మన పిల్లలకి హెల్త్ని బాగా ఇచ్చిన వాళ్ళు అవుతాము, మంచిగా ఉంటుందండి. తప్పకుండా ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసి మొదలు పెట్టండి. ఒకసారి చేసిన తర్వాత మనమే మానాలనిపించదండి, ఇంకా పెంచాలనిపిస్తుంది. ఇదండి ఇక్కడ చూడండి, ఇదండి కొంచెం లేతగానే ఉన్నాయి, బాగా పెద్దగా ముద్దలేదు, లేతగానే ఉన్నాయి. మనం లేతగానే తింటాం కదా. చాలా జాగ్రత్తగా కొయ్యాల్సి వస్తుందండి, బూడిదది కంటిలో పడిపోతుంది. చిక్కుడాకులు తొందరగా ముగ్గిపోతాయండి, పండిపోతే అసలు నాలిపోతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాయి. కంట్లో పడిపోయిందండి బాగా, అందుకే మా పాపను కొయ్యమన్నారు. బూడిదంతా కంట్లో రాలిపోయింది, కళ్ళు గరగలు ఆడిపోతుంది. ఇక్కడ ఉన్నాయి, ఆ ఎదురు ఉన్నాయి, ఇక్కడ అక్కడ కర్లు ఇరిగిపోతుంది అది. అవి బాగా ఉంటుంది, ఆ పైన అక్కడే చాలా ఉన్నాయి. చూడండి, మనం కోసే కొద్దీ కనపడుతూనే ఉంటాయి చిక్కుడుకాయలు. ఇంకా ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. ఇది బాగా ముద్దులు కాయలండి, ఇంకా ఉన్నాయి అక్కడ. చాలా వచ్చినప్పుడల్లా అలాగే ఇక్కడే ఉన్నాయి చిన్న. నువ్వు ఇటు ఇలా చూడు, గాలి ఒకటి బాగా ఎక్కువగా ఉందండి. గాలికి ఇంకా మరీ కిందకు నుంచొని కోసాను కదా, కూర్చుని బాగా పడిపోయింది. కళ్ళు చోటు ఉన్నా కానీ పడిపోతుంది. లోపల కూడా ఉంది, ఇంకా ఎదురున్నాయి, చేతి దగ్గరే ఉన్నాయి, పైన చేతి దగ్గర ఇంకా అక్కడే చాలా ఉన్నాయా. ఇంకా ఉన్నాయి లోపలికి, ఇక్కడ ఇది కొంచెం ఎక్కడ ఉన్నాయి. నాకు కోసం అది చేయి పట్టావు చూడు, అక్కడే కాదు, అది కాదు కదా, ఇక్కడ 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 ఉంది, అది అదే ఇంకా ఉన్నాయి. ఇదండి కొన్ని చిక్కుడుకాయలు ఇక్కడ ఉన్నాయి, అవి కూడా కొద్దాం. అందిన కాడికి కోసామండి, మిగతా అలాగా విత్తనాలకు ఉంటాయని వదిలేసాము. కొయ్యలేక అందట్లేదు. ఇక్కడ కొన్ని ఉన్నాయి, కడుపు చిక్కుడేనండి. అన్నిటికీ పెయిన్ పట్టేసింది బాగా. పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందా, బాగా వచ్చింది కదండి. కొద్దామండి, గట్టిగా మాట్లాడండి. పాలకూర బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది, చాలా ఫ్రెష్గా. ఆకుకూర మనం కొన్నదైతే ఇలా ఉండదు కదా, ఎంత బాగుందో చూడండి, హెల్తీగా ఉంది. ఇంకా ఇంకో చోట ఎక్కడ ఉండాలండి, అది కూడా కోసుకుందాం. అటువైపు ఉండాలి, ఇక్కడ కొంచెం ఉందండి. ఇది కూడా బాగా వచ్చింది చూడండి, పెద్ద పెద్ద ఆకులతో. ఇలా కట్ చేసినా, ఎన్నిసార్లు కట్ చేసినా మనకు పాలకూర భలే వస్తుందండి.
వచ్చింది చూడండి. ఇదిగోండి చిట్టి చెట్టుకి సన్నగా కాదు అండి. ఒకసారి 2 సార్లు హార్వెస్ట్ చేసాము. ఇది మొత్తం కట్ చేసేద్దాం, తీసేద్దామండి. మళ్ళీ వేసుకుందాం. పోత వచ్చేస్తుందండి, ముదిరిపోతుంది. మన ఇంట్లో కొత్తిమీర ఉన్నా కానీ మాకు కొత్తిమీర ఇచ్చేతను రోజు వచ్చేతను వస్తాడండి. రోజు పిలిచి మరీ మనకు కొత్తిమీర కొనుక్కోమని ఇచ్చేస్తాడు. అలవాటు అయిపోయి అతను మనకు ఉన్నా కానీ అతని దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. మనకు ఉన్నదంటే పచ్చడికి అది సరిపోదులేండి, కొంచెమే కదా. 2-3 ఆటల్లో పెద్ద పెద్ద ఆటల్లో వేసుకుంటే సరిపోద్ది. కొంచెం కొంచెం వేసుకుంటే మనకి కూరలకి వీటికి బాగుంటుంది. ఇక్కడ మెంతి కూర కూడా ఉందండి, అది కూడా కట్ చేద్దాం. ఇవ్వండి, ఇవి మొత్తం తీసేసుకున్నామండి. కొన్ని వడిలిపోతున్నాయి. తడి ఎక్కువయ్యో తెలియట్లేదు, ఇందులో తడి తక్కువయ్యో తెలియట్లేదు. కొన్ని మొక్కలు పోతున్నాయండి, ఇలా ఒక ఎక్కువైపోతున్నాయో గింజలు పడి ఎక్కువ వేయడం వల్ల. పోయినసారి పర్వాలేదండి, కొంచెం తక్కువే వేసాం కదా. దగ్గరగా వేసుకుంటేనే పడిపోకుండా ఉంటుంది మెంతులండి. మట్టి కూడా వచ్చేసింది, చేతులు బూడిదలా ఉన్నాయి. బూడిది అదే కోసం కదా, చేతులు కడుక్కురానా. చూడండి ఎంత బాగా వచ్చేసే వెళ్ళు. ఇంత హెల్తీగా మనకి ఆకుకూర బయట కొన్నది ఉండదు కదండి. ఇంత మంచి వాసన వస్తుంది చూడండి, అది చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా పండించుకొని మనం స్వయంగా తీసుకొని మనం వండుకుని తింటే చాలా ఆనందం అండి, ఆరోగ్యం కూడా. బయట కొన్నది ఇలా ఉండదు కదా, ఏవో ఎరువులు వేసి పెంచుతారు. మెంతికూర చాలా సులువు అండి వేసుకోవడం, తొందరగానే వచ్చేస్తుంది హార్వెస్ట్ కూడా. తప్పకుండా వేసుకోండి. కళ్ళు ఇంకా మెరగడం తగ్గలేదండి, పడిపోయింది బాగా బూడిద. అవి చేతుల మట్టికి చాలా బాగాలేదు, ఏమనుకోకండి. చేతులు వాష్ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకొస్తాను. దొండకాయలు పెద్దగా లేవు కదండి, 4-5 కాయలు ఉంటాయి. రోజు మా వారైతే 1-2 కాయలు పచ్చికాయలు కోసుకొని ఎప్పటికప్పుడు ఇక్కడ కోసుకొని ఇక్కడ తినేస్తున్నారు. తక్కువ రావడం వల్ల మొన్న బాగానే వచ్చండి, ఈసారి కొంచెం తక్కువ. ఈ మొక్క చూడండి, ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఈ మొక్క ఏంటని తెలుసా? ఎంతమంది తెలుసండి? ఇది వేయలేదు, దాని అంతటా అదే వచ్చింది. మన మిద్దె తోటకి చాలా రకాలుగా ఉపయోగపడే మొక్క అండి. ఇది ఏంటంటే పొగాకండి. నేను అయితే వేయలేదు, విత్తనాలు ఎలా వచ్చినాయో తెలీదు, దీంట్లో వచ్చిందండి. ఇది మనకి ఎలాగా మొక్కలకి వాటర్లో నానబెట్టి పొగాకుని కాడలు కానీ ఆకుని కానీ వేసి మొక్కలకి ఇస్తే మొక్కల్లో వేరు తెగుళ్ళు అవి పోతాయండి. మళ్ళీ మొక్కకు కూడా పోషకాలు కూడా అందుతాయి. ఇది అందుకనే నేను ఉంచేసానండి మొక్కని. పెద్దదైన తర్వాత మనం మొక్కలకే ఉపయోగించుకోవచ్చు కదా అని వదిలేసాను. ఇక్కడ నేను మిర్చి వేసాను చూడండి, సూర్యముఖి మిర్చి. ఇవి చిన్నగానే ఉన్నాయి, ఇంకొంచెం ఎదిగిన తర్వాత వేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఈ టబ్బు ఖాళీగా అయిపోయిందండి, దీంట్లో వేసాను నేను మార్నింగ్ వచ్చి. ఇదిగోండి చిన్న మొక్కనే వేసాను, ఇది ఎలా వస్తుందో చూస్తుంది, మళ్ళీ తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇది కిచెన్ వేస్ట్తో పెట్టిన డబ్బా అండి, ఇది కిచెన్ వేస్ట్ వేసి నింపిన డబ్బా. ఇందులోనే మనం ఈ మిర్చి మొక్క వేసాం. చూడండి, మనం పెద్ద బేషన్ తెచ్చినందుకు వేస్ట్ నిండిపోయింది. మనకి ఇంకా ఉంటాయండి చిక్కుడుకాయలు, పోయలేదు ఇంకా, చాలా టైం అయిపోయింది. ఇప్పటికే వీడియో కూడా లెంత్ అయిపోద్ది, తర్వాత నేను చూసి కోసుకుంటానండి. ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇవాళ మిద్దె తోట చాలా అందంగా ఉంది, నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మీరు కూడా ఎవరైనా మిద్దె తోట చేయాలని ఉంటే తప్పకుండా మరీ స్టార్ట్ చేయండి. ఇప్పటికే చాలామంది స్టార్ట్ చేశారు, ఇంకా ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా స్టార్ట్ చేసి మిద్దె తోటని మన ఆరోగ్యాన్ని మనం పెంచుకుందామండి.
చూడండి ఈరోజు హార్వెస్ట్ ఎంత పెద్దగా వచ్చిందో, జంబో హార్వెస్ట్ అండి. మన చిన్ని మినీ మిద్దె తోట అని చెప్పాలండి, బాగా పెద్దదైతే కాదు, చాలా చిన్నగా కొంచెం టబ్బులతోనే నేను పెంచుతున్నాను. ఇంకా నాకు ఎక్కువ టబ్బులు పెంచే అవకాశం అది లేదండి, ఉండొచ్చు చేయగలను, కాకపోతే అవన్నీ నేను సేకరించలేకపోతున్నాను. ఇంకా మా అబ్బాయిలతో పని అది ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. ఈ కొన్ని చిన్న మొక్కలతోనే నేను ఇంత హార్వెస్ట్ తీసుకున్నానంటే చూడండి. మరి తప్పకుండా మీరు కూడా మిద్దెతో స్టార్ట్ చేసి పండించండి. కొన్ని కూరగాయలైనా మనం బయట నుంచి కొనుక్కోకుండా కొన్ని అయినా మన ఇంట్లో తినొచ్చు. మనం పండించుకుని మన చేతులతో పండించుకునే కోసుకుని తిన్నామంటే ఆనందం వేరుగా ఉంటుందండి. చూడండి ఇన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి. వాళ్ళ రోజులైతే కూరగాయలు చాలా రేట్ ఉందండి, చాలా రేటు, అన్నీ 100, 80 అలా అమ్ముతుందండి కిలో. చిక్కుడుకాయలు అయితే 120 రూపాయల దాకా వెళ్తుందంటండి. పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా హెల్తీగా బాగున్నాయి కదండి అన్నీ కూరగాయలు కూడా. చెమకాయ చూడండి అంటే రాలేదు, తక్కువ ఉన్నాయి, వచ్చిన 2 కూడా చాలా సూపర్గా వచ్చాయి. ఇదేనండి ఈరోజు హార్వెస్ట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజనో సుఖినో భవంతు.